నమశివాయ. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు గ్రామంలో స్వయంగా వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శివలింగేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారు స్వయంలింగం, అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారు ఉంటే కనుక జలాకారంలో అమ్మవారి. ఇక్కడ స్వామివారి శిరసున గంగాజలం నీళ్ళు పిస్తారు, నీళ్ళు వస్తుంటాయి. తీయకపోతే లింగాకారంలో చాయిపోతుంది. ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలు బెత్తడి పెరుగుతుంటాడు. 100 సంవత్సరాలు సుమారుగా బెత్తడి పెరుగుకుంటూ స్వామివారు 6వ బొట్లో పెరుగుతున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి శిరసున గంగా మనం ఎన్ని నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తుంటాయి. ఆ స్వామి గంగా జలాన్ని భక్తులు చల్లుకుంటారు, తీర్థంగా స్వీకరిస్తారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యంతో, పాడి పంటతో, ఉద్యోగలక్ష్మి సంపదతో తొలగుతుంటుంది. ఆ నమ్మకంతో రేపు మహాశివరాత్రి జాతరకి రేపు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా కన్నల పండుగ నిర్వహిస్తారు. రేపు ఉదయం 4 గంటలకి మన మినిస్టర్ ఉత్తమ కుమార్ రెడ్డి గారి దంపతులతో రేపు ఉదయం 4 గంటల అభిషేకం ప్రారంభమయ్యి 7 గంటలకి స్వామివారి లింగోద్భవ కాలంలో అభిషేకం నిర్వహిస్తారు. 10 గంటలకి అన్నాభిషేకం, 11 గంటలకి స్వామివారికి మహాపుష్పార్చన కార్యక్రమము, మహానివేదన మంగళ నీరాజమంత్ర పుష్పంతో ప్రారంభమయ్యి స్వామివారికి 1 గంటలకి ఎదురు కోలాటాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నల పండుగ 1 గంట తర్వాత మన మేలచెరువు గ్రామంలో కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం స్వామివారి మహాశివరాత్రి జాతర మహాకళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ రోజు ఉదయం పూట 6 గంటలకి మహాన్యాస రుద్రాభిషేకం, తర్వాత 2 గంటలకి మహానివేదన కార్యక్రమము. అదేవిధంగా 3వ రోజు స్వామివారికి ఉదయం పూట 6 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 11 గంటలకి పెద్ద రథంతో స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం. పెద్ద రథంలో కాకతీయ కాలంలో నిర్మించిన పెద్ద రథం అది. చాలా పూర్వపు రథం అది. ఆ రథంలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు 11 గంటలకి. స్వామివారికి అదే 4వ రోజు ఉదయం పూట స్వామివారికి మహాన్యాసం రుద్రాభిషేకం, స్వామివారికి 12 గంటలకి మహానివేదన మంగళ నీరాజనం. 5వ రోజు 19వ తారీఖు గురువారం ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. 11 గంటలకి స్వామివారికి మహాపూర్ణంతో పోయి స్వామివారికి త్రిశూల తీర్థంతో ముగించుకుంటుంది. రాత్రి 9 గంటలకి పబలింపు సేవ కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమం అత్యంత వైభవంగా మహాశివరాత్రి పండగ కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ బ్రహ్మోత్సవం మహాశివరాత్రి జాతరలో లక్షల మంది స్వామివారికి ఇక్కడ భక్తులు స్వామివారిని తిలకిస్తారు. అభిషేకంలో పాల్గొని స్వామివారి వచ్చే తీర్థము కలుకొని స్వామివారి ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలు, పలు రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేస్తారు. లక్షల మంది వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వారికి ఆలయ కార్యనిర్వాహకులు, చైర్మన్ గారు, తర్వాత అన్ని రకాల శాఖలు స్వామివారి వచ్చే భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా భక్తులకు వసతి సదుపాయం కల్పిస్తారు.